రామారెడ్డి మండల కేంద్రంలో ఎస్సీ విభాగం ఆత్మీయ సమావేశం ఎల్లారెడ్డి నియోజకవర్గ ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు గారి ఆదేశాల మేరకు మరియు ఎస్సీ విభాగం రాష్ట్ర అధ్యక్షులు ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ నాగర్ గారి ప్రీతమన్న గారి ఆదేశాల మేరకు కామారెడ్డి జిల్లా అధ్యక్షులు మద్దల బాగయ్య రామారెడ్డి మండలం ఎస్సీ విభాగం సన్నాహక ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు। ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి జిల్లా అధ్యక్షులు బాగయ్య మాట్లాడుతూ దళిత వాడల్లో నుంచి నాయకులుగా ఎదగాలంటే అది కాంగ్రెస్ పార్టీలో మాత్రమే సాధ్యమని, ఆ స్వేచ్ఛ కాంగ్రెస్ పార్టీలో మాత్రమే ఉంటుందని, రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల తీరు బడుగు బలహీన వర్గాల ప్రజలు ఎదగడానికి కృషి చేసే విధంగా ఉంది అన్నారు। తద్వారా బడుగు బలహీన వర్గాల అభివృద్ధి ధ్యేయంగా నియోజకవర్గ వ్యాప్తంగా డెవలప్మెంట్ చేయడానికి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు సిద్ధంగా ఉన్నారన్నారు తెలిపారు। నియోజకవర్గ వ్యాప్తంగా ఇల్లు లేని నిరుపేద దళిత కుటుంబాలకు అర్హులైన వారికి తప్పకుండా మంజూరు చేయించాలని ఎమ్మెల్యే గారికి విజ్ఞప్తి చేశామన్నారు। అవసరానున్న ఎన్నికల్లో రామారెడ్డి మండల వ్యాప్తంగా సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీలకు అవకాశం వస్తే భారీ మెజారిటీతో గెలిపించుకునే విధంగా దళితులు తారతమ్యాలు లేకుండా గ్రామ మండల నాయకులతో కలిసి పనిచేసి భారీ మెజారిటీతో గెలిపించుకోవాలని కోరారు। కార్యక్రమంలో మండల అధ్యక్షులు లక్ష్మగౌడ్, ఎస్సీ విభాగం మండల అధ్యక్షులు రాములు, అన్ని గ్రామాల ఎస్సీ విభాగం గ్రామ అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు। ఎస్సీ విభాగం సన్నాహక ఆత్మీయ సమావేశానికి విచ్చేసినటువంటి ఎస్సీ విభాగం మండల అధ్యక్షుడు తమ్ముడు రాములు గారికి, విచ్చేసిన అన్ని మండలాల అన్ని గ్రామాల కాంగ్రెస్ పార్టీ నాతోటి మిత్రులు, నాయకులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారాలు, జైభీములు తెలియజేస్తూ, మిత్రులారా, ఎల్లారెడ్డి నియోజకవర్గ గౌరవ శాసనసభ్యులు మదనన్న గారి ఆదేశాలతో, అదేవిధంగా ఎస్సీ విభాగం రాష్ట్ర అధ్యక్షులు, ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ ప్రీతమన్న గారి ఆదేశాల మేరకు నేటి కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది। ఇట్లా మరి ఈ కార్యక్రమం ఎస్సీ విభాగం కార్యక్రమం అంటే మండలంలో ఒక పండగ జరగాల్సిన అవసరం ఉన్నది। మరి అటువంటి పండగ జరుపుకోవాల్సిన బాధ్యత మరి మన మండల అధ్యక్షుల పైన, మన గ్రామాధ్యక్షుల పైన ఉన్నది, లేదా ఎస్సీ విభాగం రాష్ట్ర అధ్యక్షులు, ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ గారి దగ్గరికి కానీ ఇలా బాధలు తీసుకెళ్లి తీర్చడానికి అవకాశం ఉంటుందని చెప్పేసి చెప్తా ఉన్నాను మిత్రులారా। అదేవిధంగా ఇప్పుడు రాను జెడ్పీటీసీ అవకాశం వస్తే జెడ్పీటీసీ కూడా అవుతారని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నాను మిత్రులారా। గ్రామ అధ్యక్షులు పటిష్టంగా లేకుండా మరి గ్రామాల్లో ఉన్నటువంటి సుమారు 50 నుంచి 100 కుటుంబాలు, మన దళిత కుటుంబాలు, వాళ్ళ బాధలు కానీ, ఇల్లు లేనటువంటి వాళ్ళకు ఇల్లు కానీ, మరి పింఛన్లు రానటువంటి వాళ్ళకి పింఛన్లు కానీ, ఇంకేమైనా సమస్యలు ఉంటే ఆ సమస్యలను తీసుకొచ్చి మండల అధ్యక్షులు గారికి తెలియజేస్తే అక్కడి నుంచి ఎస్సీ విభాగం జిల్లా అధ్యక్షులుగా నా వద్దకు చేరుతాయి। తర్వాత మన మండల అధ్యక్షులు గారు కూడా లక్ష్మగౌడన్న గారు ఇప్పుడే చెప్తా ఉన్నారు, ఈ కమిటీ ఇప్పించింది నేనే అని చెప్పేసి చెప్తా ఉన్నారు। నిజంగా మీకు చేతులెత్తి నమస్కారం చేస్తున్నాను। ఎందుకంటే మండలంలో ఒక బీసీ నాయకుడిగా, ఒక గౌడ సంఘం నాయకుడిగా మీరున్నారు, మా దళితులకు సహకరించాలని చెప్పేసి మిమ్మల్ని అభ్యర్థిస్తా ఉన్నాను। ముఖ్యంగా మన గౌరవ ఎల్లారెడ్డి నియోజకవర్గ శాసనసభ్యులు, ఎల్లారెడ్డి నియోజకవర్గంలో ఎవరైతే పేదరికంలో ఉన్నారో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఏ కమ్యూనిటీ అయినా కూడా బ్యాక్వర్డ్ కమ్యూనిటీలను డెవలప్మెంట్ చేసే దిశగా ఆయన కృషి చేస్తా ఉన్నారు। కానీ మన బాధలు ఆయన దగ్గరికి చెప్పుకోవడానికి ఒక నాయకులు అనేది ఆయన దగ్గరికి బాధలు తీసుకెళ్తే కదా ఆయన తీర్చేది మన బాధలు। మన గ్రామాల్లో ఉన్నటువంటి విలేజ్ ప్రెసిడెంట్లు కనీసం మన కుటుంబాలను వాళ్ళ బాధలు తెలుసుకొని తీసుకొచ్చి ఒక మండల జిల్లా కమిటీకి చేరవేయలేకపోతే మన గ్రామాలలో మన కుటుంబాలను ఎప్పుడు డెవలప్ చేసుకుంటామని చెప్పేసి నేను అడుగుతాను మిత్రులారా। కాబట్టి ఇంత స్వేచ్ఛ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీలో మీరు లీడర్షిప్ డెవలప్మెంట్ చేసుకోకపోతే మరి ఎక్కడ మీరు లీడర్గా ఎదుగుతారని చెప్పేసి నేను అడుగుతాను మిమ్మల్ని। మరి ఎంతో మంది పేదరికంలో మగ్గిపోతున్నారు మన వాళ్ళు, వాళ్ళకి సహాయ సహకారం చేయడానికి ఎవరు ముందుకు రారు। అటువంటిప్పుడు మన గ్రామాల్లోని మన కుటుంబాల బాధలను మనం చదువుకున్న వాళ్ళని కానీ, మిగతా మన పార్టీలో తిరుగుతున్న మరి మండల, జిల్లా, స్థానిక ఎల్లారెడ్డి నియోజకవర్గ స్థాయి నాయకులు మరి వాళ్ళ ఇళ్లలోకి వెళ్ళి వాళ్ళ బాధలు తెలుసుకొని అప్పుడు కుటుంబాలు, దళిత కుటుంబాలు డెవలప్మెంట్ కోసము, అదేవిధంగా
అప్పర్ క్యాస్ట్ నాయకులతో గ్రామం డెవలప్మెంట్ కోసం పనిచేయాలని చెప్పి సూచిస్తా ఉన్నాను. మీకు ఏ విధంగా అయినా నేను సహకరించడానికి సిద్ధంగా ఉన్నా. మీ సమస్యలు మండల అధ్యక్షుని దగ్గరికి తీసుకొచ్చినా, తద్వారా నా దగ్గరికి తీసుకొచ్చినా కూడా మిమ్మల్ని తీసుకెళ్లి ఎమ్మెల్యే గారి దగ్గర కూర్చోబెట్టి మీ ప్రాబ్లం సాల్వ్ చేయడానికి నేను సిద్ధంగా ఉన్నా. వెనకబడిన తరగతుల వారి ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడానికి కూడా ఎమ్మెల్యే గారు సిద్ధంగా ఉన్నారు. ముఖ్యంగా స్థానిక ఎలక్షన్లలో పోటీ చేయబోయే ఎస్సీ రిజర్వేషన్ వచ్చి పోటీ చేయబోయే అభ్యర్థులకు ఎస్సీ విభాగం మాల కానీ మాదిగ కానీ అందరూ సహకరించి ఎవరికి టికెట్ వచ్చినా తప్పకుండా గెలిపించుకోవాలి, భారీ మెజారిటీతో గెలిపించుకొని మరి మన నియోజకవర్గ ఎమ్మెల్యే గారికి కానుకగా అందించాలని చెప్పేసి తెలియజేస్తున్నాను. మన బాధలు తీసుకెళ్లి వాళ్ళకి చెప్పుకొని మన బాధలు, మన కుటుంబాల బాధలు మనం తీరుస్తేనే అప్పుడు మన ఐక్యమత్యంగా ఉండి మన గ్రామంలో ఉన్నటువంటి కుటుంబాలు బాగుపడతాయి. తద్వారా మనం ముందుకెళ్ళొచ్చు. మన కుటుంబాల్లో చదువుతున్నటువంటి పిల్లలు బిఎస్సి నర్సింగ్లు కానీ, ఇంజనీరింగ్ కాలేజీలో చదువుతున్నటువంటి పిల్లలకు సీట్లు రాకపోతే కానీ, లేదా పెన్షన్లు కానీ, ఇటువంటి చిన్న చిన్న అవసరాలు ఉన్నా కూడా మీరు మా వద్దకు తీసుకొస్తే తద్వారా ఎమ్మెల్యే గారికి చెప్పి నర్సింగ్ సీట్లు కానీ లేదా ఇతర కాలేజీలలో సీట్లు కానీ ఇప్పించడానికి, మిమ్మల్ని తీసుకెళ్లి మీ ప్రాబ్లమ్స్ క్లియర్ చేయించడానికి నేను సిద్ధంగా ఉన్నా అని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నాను. నేను ఎస్సీసెల్ కామారెడ్డి జిల్లా ప్రెసిడెంట్ అయిన తర్వాత చాలా మండలాల్లో మీటింగ్లు పెట్టా. అంతకుముందు ఎస్సీ విభాగం మీటింగ్లు ఇచ్చే పార్టీ కాంగ్రెస్ పార్టీ, దళితుల అభ్యున్నతి కోరుకునే పార్టీ. మరి ఇలాంటి దళితుల కోసం కృషి చేసేటువంటి పార్టీ మీద ఇతర పార్టీ వాళ్ళు బురద జల్లుతూ కొంతమంది మాలా మాది కానీ మనలో మన గొడవలు పెట్టి మన నాయకులను ఓడగొట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. అందులో మీరు వాళ్ళతో భాగస్వామ్యమై మన వాళ్ళను మీరు గెలిపించుకోవాలి తప్ప మీరు వేరే విధంగా చూడొద్దని చెప్పేసి మీకు తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే ఏబిసిడి వర్గీకరణ అనేది జనాభా దామాషా ప్రకారం సుప్రీంకోర్టు బెంచ్ ఇచ్చినటువంటి తీర్పు ప్రకారం రాజ్యాంగబద్ధంగా మన జనాభా దామాషా ప్రకారం ఎవరికెంత వాటా దక్కాలో వాళ్ళకెంత వాటా దక్కుతుంది. అది ప్రజాస్వామ్యంలో రాజ్యాంగబద్ధంగా తప్పకుండా వాళ్ళకి వాటా దక్కుతుంది. అంతే తప్ప మాలలు ఎక్కువ మాదిగ తక్కువ అని కాదు, మాదిగలు ఎక్కువ మాలలు తక్కువ అని కాదు. మన జనాభా దామాషా ప్రకారం ఎవరికి ఎంత కేటాయించాలనో సుప్రీంకోర్టు రాజ్యాంగబద్ధంగా ఇచ్చిన తీర్పును అందరం గౌరవిద్దాము, అందరం కలిసికట్టుగా మన నాయకులను గెలిపించుకుందామని చెప్పి సూచిస్తా ఉన్నాం మిత్రులారా. కాబట్టి ఇక నా తోటి మిత్రులకు, నా కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ